ఎలైనస్ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఈ మధ్య కాలంలో ఎత్తు వంకర పళ్ళని సరి చేసుకోవడానికి లేదా పళ్ళ మధ్య గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవడానికి చాలా లేటెస్ట్గా ట్రెండింగ్గా యూస్ చేస్తుంది ఏంటి అంటే ఎలైనస్. ఈ ఎలైనస్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ ఎలైనస్ యూస్ చేసుకోవటం వల్ల ప్రాపర్గా కరెక్షన్ జరుగుతుందా లేదా, వీటి యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ఎలైనస్కి ఎంత కాస్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోహిత. ఎలైనస్ అంటే ఇలా క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రేస్ లాగా ఉంటాయి. నార్మల్ క్లిప్స్తో కనుక కంపేర్ చేసుకుంటే వీటికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఇవి యూస్ చేస్తున్నట్లు ఆపోజిట్ పర్సన్కి తెలియదు. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ క్లిప్స్ కనుక యూస్ చేస్తే తీసుకున్న ఫుడ్ అంతా వీటి మధ్యలో ఇరుక్కుపోయి గమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లం ఎలైనస్కి ఉండదు, ఎందుకంటే ఫుడ్ తీసుకునేటప్పుడు వీటిని రిమూవ్ చేసి ఫుడ్ తీసుకుంటాం అండ్ ఫుడ్ తీసుకున్నాక మళ్ళీ దీన్ని నోట్లో ప్లేస్ చేసుకుంటాం. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ క్లిప్స్ కనుక యూస్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ ఒకసారి మీ డెంటిస్ట్ని విజిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. కానీ ఎలైనస్ వల్ల మీకు నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ సెట్స్ అన్ని మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. సో మీ డెంటిస్ట్ అడ్వైస్ చేసిన దాన్ని బట్టి మీకు మీరే ఈ సెట్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఎలైనస్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా మీ నోట్లో ఉన్న క్లినికల్ కండిషన్ని ఇంటర్వరల్ స్కానర్స్ పెట్టి స్కాన్ చేసుకుంటాం. తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ అసెస్ చేసుకుంటాం. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే మీ నోట్లో ఉన్న కండిషన్ని బట్టి మీకు ఎన్ని సెట్స్ ఆఫ్ ఎలైనస్ పడతాయి అండ్ ఎంత టైం పెట్టుకోవాలి వీటన్నిటిని డిసైడ్ చేసుకుంటాం. సో దీని తర్వాత మీకు ఎలైనస్ సెట్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నోట్లో ఉన్న కండిషన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్లాన్ని బట్టి మీకు 15 సెట్ ఆఫ్ ఎలైనస్ అన్నవి ఇవ్వాలి. సో ఈ 15 సెట్ ఆఫ్ ఎలైనస్ అన్నవి మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇవి మీకు ఇచ్చిన ఫస్ట్ సెట్ ఆఫ్ ఎలైనస్ అనుకోండి, ఇవి మీరు మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన టైం వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా 15 డేస్ పాటు అడ్వైస్ చేస్తారు. సో 15 డేస్ వరకు ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎలైనస్ అన్నవి మీరు యూజ్ చేయాలి అండ్ తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ ఎలైనస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని సెట్స్ ఆఫ్ ఎలైనస్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎలైనస్ని ఎంత టైం పెట్టుకోవాలి అనేది మీ డెంటిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. యూజువల్గా 18 to 22 అవర్స్ పాటు నోట్లో ఈ ఎలైనస్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటినీ కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీకు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి ఈ ఎలైనస్ ద్వారా పొందొచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లోకి వద్దాం, ఈ ఎలైనస్కి ఎంత కాస్ట్ అవుతుందని. ఎలైనస్ యొక్క కాస్ట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అయితే మనం యూస్ చేసే మొబైల్స్లో 10,000 ఫోన్ ఉంటుంది, అలానే ₹1,00,000 ఫోన్ కూడా ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? యూజువల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ మీద లేదంటే కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఎలైనస్లో కూడా పేషెంట్ యొక్క ఫ్యాక్టర్స్ మీద, యూస్ చేసే కంపెనీ మీద, అలానే డెంటిస్ట్ యొక్క క్లినికల్ ఎక్స్పర్టైజ్ మీద దీని యొక్క కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే వాళ్ళ నోట్లో ఉన్న క్లినికల్ కండిషన్ని బట్టి. సపోజ్ వాళ్ళకి చాలా తక్కువ స్పేసింగ్స్ ఉన్నాయి, మైల్డ్ కరెక్షన్స్ మాత్రమే అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు ఈ కావాల్సిన సెట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. సో దానివల్ల ట్రీట్మెంట్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి స్పేసింగ్స్ ఉంటాయి అండ్ పళ్ళు రొటేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసెస్ అన్ని మోడరేట్ కేసెస్ కింద, కాంప్లెక్స్ కేసెస్ కింద డివైడ్ చేస్తాం. సో దానివల్ల ఈ ట్రేస్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం యూస్ చేసే ఎలైనస్ యొక్క కంపెనీని బట్టి కూడా దీని కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. దీంట్లో బెస్ట్ అవైలబుల్గా ఉన్న ఎలైనస్ ఏంటివి అంటే ఇన్విజిలైన్. ఇన్విజిలైన్ అనేది ఒక యూఎస్ కంపెనీ. ఇది ఎలైనస్లో ఉన్న బెస్ట్ బ్రాండ్. ఇవి కాకుండా చాలా లోకల్ ఎలైనస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఇన్విజిలైన్ని కనుక చూస్ చేసుకుంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ లోకల్ ఎలైనస్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డెంటిస్ట్. డెంటిస్ట్ యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. యూజువల్గా మీరు బెస్ట్ డెంటిస్ట్ని కనుక చూస్ చేసుకుంటే వాళ్ళకి క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చాలా ప్రాపర్గా డిజైన్ చేస్తారు. ట్రీట్మెంట్ ప్లాన్ ఎప్పుడు ప్రాపర్గా ఉంటే అప్పుడు కరెక్షన్ అనేది చాలా ప్రాపర్గా అవుతుంది. అంతేకాకుండా టీత్ యొక్క లైఫ్ టైం అంటే ఓన్లీ కరెక్షన్ మాత్రమే కాదు, తర్వాత లైఫ్లో ఈ టీత్కి వచ్చే ప్రాబ్లమ్స్ని వాటిని కూడా అసెస్ చేసి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సజెస్ట్ చేస్తారు. సో డెంటిస్ట్ యొక్క ఎక్స్పర్టైజ్ బట్టి కూడా ఈ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. మీకు స్కాన్ చేసేటప్పుడు ఎటువంటి ఇంట్రాఓరల్ స్కానర్స్ యూస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీ ఏంటంటే మీకు స్కాన్ చేసిన వెంటనే మీకు అవుట్కమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పిక్చర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏఐ స్టిమ్యులేషన్ అంటారు. సో వీటన్నిటి బట్టి కూడా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఒక మినిమం అండ్ మ్యాక్సిమం అమౌంట్ కనుక చెప్పాలి అంటే మినిమం 60,000 to 70,000 నుంచి 2.5 2.7 lakhs వరకు దీనికి ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ నోట్లో ఉన్న కండిషన్ని బట్టి ఏమైనా చిన్న కరెక్షన్స్ అంటే చిన్న గ్యాప్స్ క్లోజ్ చేయడం కానీ
లేదా ఒక పన్ను రొటేట్ అయి ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం కానీ, లేదా కొంచెం ఎత్తు ఉంటే వాటిని సరిచేయటం, ఒక జాలో ఉన్న ప్రాబ్లమ్‌ని సరిచేయటం, ఇలాంటివన్నీ సింపుల్ కేసెస్ కింద వస్తాయి. సో, వీటికి ఖర్చు నార్మల్‌గా అయితే ఒక 60,000 నుంచి 1.5 లాక్స్ లోపు కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు వీటిలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే స్పేసింగ్ ఉంది అండ్ ఎత్తుగా కూడా ఉంది అండ్ కొన్ని పళ్ళు రొటేట్ అయ్యి ఉన్నాయి. సో, ఇలాంటి కేసెస్ అన్నీ మోడరేట్ కేసెస్ కింద, కాంప్లెక్స్ కేసెస్ కింద ఉంటాయి. సో, ఇలాంటప్పుడు మీకు 1.5 నుంచి 2.5, 2.7 లాక్స్ ఖర్చయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎలైనర్స్ మీద మీకిప్పుడు ఒక ఐడియా వచ్చుంటుంది. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది అని. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.